శ్రీదేవి డ్రామా కంపెనీ. తాతగారు మార్నింగ్ వాక నాయుడు మన పొలంలో కంచేసాడండి. ఎప్పుడు? ఇప్పుడే. నాయుడు ఏంటిది? చూపుడు వేలు. అది కాదు, నువ్వు చేస్తుంది ఏంటి? శ్రీదేవి డ్రామా కంపెనీ తెలియదా? అది కాదు, నువ్వు చేసే తప్పు అని చెప్తున్నా. పూర్వం 7-8 వీడియోలు చూసేవాడిని, ఇప్పుడు 2-3 వీడియోలకే డేటా అయిపోతుంది. నాయుడు, నువ్వు నా పొలాన్నే కాదు నా చైరు గుండా లాగేసుకున్నావు. నువ్వు తాత గెటప్ వేసావు అనుకుంటున్నావు, పాత గెటప్ వేసావు. ఎంఆర్ఓ గారు మీరేం చేయలేరా? చేద్దాం అనుకుంటున్నాను, డైరెక్టర్ గారు ఓవర్లాప్ చేద్దాన్నారండి. కాంగున్నాను. నాయుడు, నా గురించి తెలియక ఇదంతా చేస్తున్నావు. అరుదు ఎక్కడికి? సార్ నాయుడుతో మాట్లాడొస్తా. ఎందుకు? నాయుడు కూతురు కూడా లేదు కదా. సార్ సరదాగా మాట్లాడొస్తా. సరదాగా. నాయుడు, మిషన్ తో మిషన్ ఇంపాసిబుల్ గేమ్ ఆడుతున్నావు నువ్వు. నాయుడు గారు మీరు చేస్తుంది తప్పు. మీరేనా? మీ వీడియోనే చూస్తున్నావు. నేను మాట్లాడేది దాని గురించి కాదు. ఈ పొలం మాది, మాకు ఇచ్చేయండి. ఇస్తే ఏం చేస్తావు? విత్తనాలు వేసుకుంటాం. ఎప్పుడు ఇత్తనాలు నువ్వే వేస్తావు, ఈసారి ఇత్తనాలు మేమేస్తాం. అయినా ఎవడీడు? ఆ ముసలాడు మనోడు అండి. 6 సంవత్సరాలు వెళ్ళి నిన్నే వచ్చాడు. వీడు 6ంటికి తప్పిపోయి పొద్దున్నే వస్తాడు కదా. 6 ఏళ్ల నుంచి రాలేదంటే పెద్ద మిషనే. నాయుడు మీరు చేస్తుంది తప్పు. చాలా చూసాం, ఇంక తప్పే ఉంది. ఎంఆర్ఓ గారు మీరేం చేయలేరా? చెప్పాను కదా చేద్దాం, డైరెక్టర్ గారు ఓవర్లాప్ చేద్దాం చెప్పాను. ఎంఆర్ఓ గారు మీరేం చేయలేరా? సర్లే మెడలో ఏంటండి చేయను. మీరే చేయనప్పుడు మరి నేనేం చేయనండి. మీరు వెళ్ళండి తాతగారు, నేను తీసుకొస్తాను. ఏమండి మనోడు గారు, చెవులో ఏంటి? ఇనేరు. అది చూడనివ్వండి. ఏంటి? ఎన్నెవరు ఉన్నావు కదా, చూడనివ్వండి అంటున్నా. ఎంఆర్ఓ గారు మొత్తం సర్వేలో పోయే పంచులు వేస్తున్నారు. నాయుడు ఆ పొలం పేపర్లు నాకు ఇచ్చే. ఇలాంటివి చాలా చూసా, మనోళ్ళు ఇచ్చినదేగా. ఇప్పుడు ఇచ్చేయాలా? సరే తీసుకో, గన్ను పెట్టావు కాబట్టి. ఎంఆర్ఓ గారు ఆ సరళ నంబర్ కూడా ఇవ్వండి. ఇదిగోండి. ఎలా చేశారా? తాత ఇదిగో పొలం పేపర్. అరే పార్దు, నాకు కావాల్సింది పొలం పేపర్లు కాదు, సరళ నెంబర్. మామయ్య గారు ముసలోడే గాని మహానుభావుడు. మీరేంటి 2 క్యారెక్టర్లు చేస్తున్నారు? ఇందాకే బాబాయ్ క్యారెక్టర్ వేశారు. నేను పొద్దున ఒక క్యారెక్టర్, సాయంత్రం ఒక క్యారెక్టర్ చేయట్లేదా? ఇది అంతే. అరే ఈ పొలం దాటకుండా వేసేయండి రా మనోడిని. కాదు, ఇందాక ఇటు ఒకడు వచ్చాడు, నీ చేతులు లేవలేదు, కాళ్ళు లేవలేదు, ఏం తగిలి పడిపోయాడు. రమణ నువ్వు నా ఫ్రెండ్వి. వినాలు తక్కువనారబ్బా. వినాలు తక్కువ నేను ఫ్రెండ్ కూడా వెళ్ళిపోతా. అలా కాదు రైట్. అన్న ఈ అడ్రస్ కొద్దిగా చెప్పా, నేనే వెళ్తా. నీ అడ్రస్ కొంచెం చెప్పరా? ఏంటిది? నువ్వేంట్రా ఎక్కడ దాక్కున్నావు? పార్దు, 2500 రూపాయలు ఒక్క స్తంభం కొడతారా? ఆ కంచె మనది, ఆడి కంచి పక్కన ఉంది. కంచు మీది కాదండి, వరుణ్ తేజ్ గారిది.
పార్దు ఆ, అవి పడితే పడినాయి కానీ ఏంటే ఎలా ఆ సినిమాలో ఉన్న అంత గొప్ప సీన్ ని మేమందరం దాన్ని చిన్న రీక్రియేషన్ చిన్న కామెడీ టైప్ లో చేసాము. సో అది మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందమ్మా. అన్ని క్యారెక్టర్స్ ని కళ్ళు ముందు తీసుకొచ్చారు. ఇందాక నేను చెప్పినట్టు రీకలెక్ట్ చేసుకున్నాను. ఇంద్రజ గారు చాలా 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 బాగుంది. నాకు ఆది గారి స్టైల్, ఆ గెటప్, తర్వాత ఆయన బాడీ లాంగ్వేజ్ చాలా నచ్చింది నాకు. ఈ స్పూఫ్ లో అయితే మాత్రం నాకు ఆయన క్యారెక్టర్ చాలా నచ్చింది. తాతగారు ఎపిసోడ్ అయిపోయింది. శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు వెళ్ళిపోవాలి. మీరు ఏదో పేమెంట్ త్వరగా ఇస్తే వాళ్ళకి ఇచ్చేస్తాను. ఏంట్రా పేమెంట్ ఇస్తే శ్రీదేవి వాళ్ళు పేమెంట్? పార్థు ఏమన్నా? శ్రీదేవి డ్రామా కంపెనీ పేమెంట్. ఒక్క నిమిషం ఉండు, వస్తున్నా. ఏమడిగావరా? లేదు లేదు, ఏదో అడిగావు కదా మా నాన్నని. శ్రీదేవి డ్రామా కంపెనీ వెళ్ళిపోతున్నారు కదా, తాత పేమెంట్ ఇస్తే అయిపోద్దని. ఎవరైనా ఒరిజినల్ క్యారెక్టర్ చేశారా? ఆ పిక్చర్ లో చేసిన ఒకే ఒక వ్యక్తి నేను మాత్రమే. అత్తడులో చేసిన నేను మాత్రమే. మీరందరూ డూప్లికేట్ క్యారెక్టర్. మోకాలు నొప్పులమ్మా. నన్ను చూడండి. నేను కూతురని చూడను. వీడు సపోర్ట్ నాయుడు గారి పిల్లలు ఫస్ట్ ఆప్రరే అంట. ఇప్పుడు చెప్పు ఆప్రరే చెప్పు. దీన్నే తెలుగులో చాదస్తం అంటారు. ఇప్పుడే మా అమ్మారావు గారు చెప్పారు. ఆయనడి ఎవరి పొలం ఎవరికి రాసిస్తున్నా? నేను ఎవరి పొలాన్ని రాసివ్వట్లేదండి. అమ్మ కొడుతున్నారు. మీరు వచ్చేది కాపాడండి అమ్మా. ఎవరిని పిలుస్తున్నా? మా అమ్మగారు వస్తే ఏమన్నా కాపాడతారు మరి. నువ్వు చేసిన పోయాడు కదా 25 ఏళ్ళ తర్వాత వచ్చి ఇలాంటి చేస్తున్నా. ఇలా నుంచి ఏదో కొట్టేస్తున్నారమ్మా. మనవడు అని చెప్పింది ఎవరు? నేనే. డబ్బులు అడిగింది ఎవరు? నేనే. తనలు తినాల్సింది ఎవరు? నేనే. ఇంతవరకు కొట్టేశారు కదమ్మా. ఏదో చిన్నపిల్లలు తెలియక తప్పు చేశారు. మ్యాటర్ అంటే ఇప్పుడే తెలిసింది. ఇది అతను కాదు, పోకురి అట. మీరు మధ్యలోకి వచ్చారు. రే నువ్వేంట్రా? నేను సోను సూద్ ఫైట్ ఉంది రా కొట్టుకుందాం.